బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి నిన్నైతే బిగ్ బాస్ ఒక పెద్ద బాంబు అయితే పిలిచాడు హౌస్లో. ఒక పెను తుఫాను రాబోతోంది, బిగ్ బాస్ హౌస్లో ఒక భూకంపం రాబోతోంది అని చెప్పి కాసేపు వాళ్ళని అయితే బెదరగొట్టేశాడు. అయితే మొత్తానికి దానికి సంబంధించి ఏంట్రా అంటే బిగ్ బాస్ హౌస్లోకి మనం మొదటి నుంచి అనుకుంటున్నాము గ్రాండ్ లాంచ్ 2.0 అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరో 2 వారాల తర్వాత ఈ గ్రాండ్ లాంచ్ అయితే ఉంటుందని బిగ్ బాస్ అఫీషియల్గా చెప్పేశాడు. ఒక 2 వారాల్లో బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి. ఆ వైల్డ్ కార్డ్స్ అది కూడా ఈసారి మీకు చెప్పాము మేము లిమిట్లెస్, మీకు ఏదైతే ట్విస్ట్లు టర్న్లు ఉంటాయో అవి లిమిట్లెస్గా ఇస్తాము అని చెప్పారు. దానిలో అతిపెద్ద ట్విస్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాము. అదేంటంటే ఈ సీజన్లో 1 కాదు 2 కాదు 3 కాదు 5 కాదు ఏకంగా 12 వైల్డ్ కార్డులు అయితే రాబోతున్నాయి అని చెప్పి బిగ్ బాస్ అయితే హౌస్లో ఉన్న వాళ్ళందరిని ఎత్తిన ఒక బండ అయితే వేశాడు. వాళ్ళు ఫస్ట్ 12 మంది రాబోతున్నారు అనగానే అందరూ కూడా చప్పట్లు కొట్టుకొని వావ్ 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 అనుకున్నారు. వాళ్ళకి కింద అర్థం కావట్లేదు ఏంటంటే వాళ్ళు వస్తున్నారంటే వీళ్ళకే ఇబ్బంది. ఇన్ని రోజులు ఈ 3 వారాలు లేదా 4 వారాలు 5 వారాల తర్వాత వైల్డ్ కార్డులు వస్తుంటే ఈ 5 వారాలు కష్టపడిన వాళ్ళు ఇంట్లో ఉండి కింద మీద పడి కొట్టుకొని వీళ్ళందరూ ఆటంతా పక్కకు పోయి వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్లో చేస్తున్నారు, ఒకసారి వచ్చున్నారు, వాళ్ళకి తెలుసు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండాలో, వాళ్ళకి ఎలాంటి స్ట్రాటజీలు ప్లే చేయాలో తెలుసు, ఎలా గేమ్స్ ఆడాలో తెలుసు. వాళ్ళ ముందు వీళ్ళు తేలిపోతారంటలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈసారి సీజన్లో అంత చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే ఆటతోనో మాటతోనో వాళ్ళు కొంచెం ఆడియన్స్ హృదయాలు అయితే గెలుచుకుంటున్నారు, కానీ మాట్లాడుకునేలా చేస్తున్నారు. కానీ వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత వీళ్ళ పప్పులేం ఉడకు. కాబట్టి వీళ్ళు అంత ఆశ్చర్యం ఆనందం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. కాసేపటికి తేరుకొని వైల్డ్ కార్డులని హౌస్లోకి రానికుండా చేయాలని అయితే ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది అయితే వస్తారో ఈ హౌస్లో నుంచి మీకే ఇబ్బంది అవుతుంది, మీరే బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి క్లియర్ కట్గా చెప్పారనమాట. ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత వాళ్ళని నామినేట్ చేయడానికి వీళ్ళకి ఛాన్స్ ఉండదు, వచ్చిన వాళ్ళకే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇప్పటివరకు వీళ్ళ ఆటను గమనించి ఉండొచ్చు, వీళ్ళ ఆట గురించి వాళ్ళు తెలుసుకొని వస్తారు. కాబట్టి వాళ్ళైతే చెప్పేస్తారనమాట, నీది ఈ తప్పు నీది ఈ తప్పు నీది ఈ తప్పు, సో నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి. అప్పుడు మళ్ళీ ఆ వారం కూడా వైల్డ్ కార్డులు సేవ్ అయిపోతూ ఉంటారు, వీళ్ళందరూ నామినేషన్స్లోకి వస్తారు. కాబట్టి వీళ్ళకే చాలా ఇబ్బంది జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ టాస్క్ అయితే ఒకటి పెట్టారనమాట. బాల్ టాస్క్లో సీతా క్లాన్ గెలిచింది. ఆ తర్వాత ఇంకో టాస్క్ పెట్టి ఫుడ్ తినమని చెబితే సోనియా నబీల్ వెళ్ళారు. ఆ తర్వాత ఆదిత్య ఓం వచ్చి అశ్మి వచ్చి 40 నిమిషాల్లో ఆ మహాతాళిని అయితే క్లియర్ చేయలేకపోయారు, ఓడిపోయారు. అయితే బిగ్ బాస్కి ఇది నిజంగా సమంజసమేనా? ఎందుకంటే అంత పెద్ద తాళి ఒకటి పెట్టి దాంట్లో అన్ని నాన్ వెజ్ స్టార్టర్స్ పెట్టేసి అంత పెద్ద రైస్ పెట్టి వాళ్ళందరూ సెలబ్రిటీలు, వాళ్ళు మహాదంటే గట్టిగా 2 ముద్దలు అన్నం తింటారు అంతే. వాళ్ళకి అంతంత పెట్టేసి తినమంటే వాళ్ళు గెలవరనే విషయం వాళ్ళకి తెలుసు. అంటే బిగ్ బాస్కి తెలుసు వాళ్ళు గెలవలేరు ఈ టాస్క్ అని చెప్పి. ఫిజికల్ టాస్క్లు ఎన్నైనా పెట్టండి, ఆడతారు, కింద మీద పడతారు, ప్రాణం పెట్టి గెలుస్తారు. కానీ ఇలా తింటాలు లేకపోతే ఒక 5 నిమిషాలు పోయి నువ్వు స్విమ్మింగ్ పూల్లో మునుగు, ఆ ముక్కు మూసుకొని ఉండు అంటే వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ వల్లే కాదు, ఎవరి వల్ల కాదు. అలాంటి టాస్కులు పెట్టడం వెనక బిగ్ బాస్ ప్లాన్ ఒకటే అనమాట. పేరుకి 12 వైల్డ్ కార్డులు అని చెప్పేసి వాళ్ళని ఆపాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అని చెప్పి, మీరు ఓడిపోయారంటే వాళ్ళు లోపలికి వస్తారు అని చెప్పి చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. ఎందుకంటే టాస్క్ అనేది గెలవడానికి స్కోప్ ఉండాలి, గెలిచే అవకాశం ఉండాలి. అంత పెద్ద తాళీ పెట్టి 40 నిమిషాల్లో తినండి అంటే నిజంగా ప్రొఫెషనల్గా ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ చేసే వాళ్ళకి కూడా కష్టమే. ఎందుకంటే 30 మినిట్స్ 40 మినిట్స్ వాళ్ళు ఈజీగా తీసుకుంటారు తినడానికి. అలాంటిది వీళ్ళు కొంచెం కొంచెం తినేవాళ్ళు వీళ్ళు ఎందుకు తింటారు చెప్పండి? ఎంత ఇన్ని రోజులు మొహమాసిపోయి ఉన్నా కానీ నాన్ వెజ్ కోసం బిర్యానీ కోసం 4 ముద్దలు తింటారేమో గట్టిగా తింటే, అంతకుమించి వాళ్ళ వల్ల కాదు. వాళ్ళని ఓడించాలి అనే బిగ్ బాస్ ఆ టాస్క్ పెట్టాడు. ఎందుకు అంటే బిగ్ బాస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డులని ఒక 8 మందిని తీసుకురావాలని చెప్పి గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయాడు. అందుకని చెప్పి ఇప్పుడు ఇలాంటి గెలవలేని టాస్కులు పెట్టి, అంటే ఒకటి టఫ్ ఒకటి ఈజీ పెట్టి వాళ్ళనైతే గెలవనీయకుండా చేయాలని ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఎట్లా లేదన్నా కానీ హౌస్లోకి 5 వైల్డ్ కార్డులు అయితే ఖచ్చితంగా వస్తాయి, దాంట్లో డౌట్ ఏమీ లేదు. కనీసం 8 కోసం ట్రై చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉందన్నమాట బిగ్ బాస్. కానీ ఆఖరికి 5 వైల్డ్ కార్డులు అయితే ఖచ్చితంగా హౌస్లోకి అయితే వస్తాయి. వాళ్ళు ఎవరో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ సీజన్ నుంచి కాదు, సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు అందరినీ కూడా బిగ్ బాస్లోకి ఇప్పుడు వైల్డ్ కార్డులుగా తీసుకురాబోతున్నారనమాట. సీజన్ 7 వరకు అందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దాంట్లో పేర్లు చూస్తే కూడా మీకు అర్థమైపోయింది. హరితేజ, అలాగే టేస్టీ తేజ, ఇంకా శోభా శెట్టి, లేకపోతే రోహిణి, ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈసారి బిగ్ బాస్లోకి అయితే 8 వైల్డ్ కార్డులు అంటున్నారు, కానీ కనీసం 5 వైల్డ్ కార్డులు అయితే ఖచ్చితంగా వస్తాయి, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఎన్ని టాస్కులు ఆడినా ఎంత గెలిచినా కానీ బిగ్ బాస్ అనుకున్న అంకె అయితే హౌస్లోకి రావటం పక్క.
అది వీళ్ళందరినీ వీళ్ళ పేషెంట్స్ని టెస్ట్ చేస్తూ వీళ్ళని టీజ్ చేసినట్లుగానే అనిపించింది. కానీ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళని పంపించేస్తే ఏం బాగుంటుందని చెప్పి వీళ్ళకి ఎటు టాస్క్లు కూడా పెట్టాలి కాబట్టి ఈ ట్విస్ట్లు అయితే పెట్టినట్టుగా అనిపించింది. మరి బిగ్ బాస్ హౌస్కి సంబంధించి వైల్డ్ కార్డుల్లో ఎంతమంది వస్తారని మీరు భావిస్తున్నారు? నిజంగానే హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వైల్డ్ కార్డులను ఆపగలరని మీరు అనుకుంటున్నారా? అలాగే ఆ 12 లక్షలని వాళ్ళ ప్రైజ్ మనీకి యాడ్ చేసుకోగలరని మీకు అనిపిస్తోందా? మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి.